ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ సూసైడ్ లెటర్లో చిరంజీవి గారి పేరు ఉంది, పవన్ కళ్యాణ్ గారు గన్తో బెదిరించినట్టుగా రాశారు అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అసలు నిజాలు ఏంటి, ఆ లెటర్లో ఏముంది అన్నదే ఈ వీడియో. సూటిగా చెప్తాను, సుత్తి లేకుండా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి చిరంజీవి గారి పాత్ర ఏదైనా ఉంది అంటే చాలా తక్కువనే చెప్పాలి. నిజానికి ఉదయ్ కిరణ్ ఒక పిరికివాడు. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. ఆ లెటర్లో ఏమి రాశాడు అంటే, తన భార్యను ఉద్దేశించి, విషిత, మా అమ్మ ఇచ్చిన 50 తులాల బంగారు మా అక్కకి ఇవ్వు, మా అక్కకి మాత్రమే ఇవ్వు. వెండి కూడా ఉంది, అది కూడా మా అక్కకి మాత్రమే ఇవ్వు. ఈ లెటర్ నువ్వు చదివి ఇంకెవరికి చూపించకు, వాడితో నువ్వు సంతోషంగా ఉండు అని రాసింది. ఆ వాడు ఎవడన్నది ఉదయ్ కిరణ్కి మాత్రమే తెలుసు. ఆ వాడి బర్త్డే సెలబ్రేషన్ కోసమే విషిత వెళ్ళింది. విషిత బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళింది. అదే రోజే ఉదయ్ కిరణ్ గారు లెటర్ రాసేసి సూసైడ్ చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ని గన్ పెట్టి బెదిరించింది పవన్ కళ్యాణ్ గారే అని అంటారు, కానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఇది శుద్ధ అబద్ధం అని కూడా చెప్పుకోవచ్చు. ఎంత పిరికివాడు అని ఎందుకన్నానంటే, చిరంజీవి గారి అమ్మాయితో ఎంగేజ్మెంట్ దాకా పెళ్ళి ఆ టాపిక్స్ వచ్చినప్పుడు చిరంజీవి గారి కూతురు ఉదయ్ కిరణ్ గారు ఒకరి ఇంటికి ఒకరు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఎవరో ఉదయ్ కిరణ్కి అంత పెద్ద చిరంజీవి గారి కూతురికి ఎఫైర్స్ లేకుండా ఉంటాయనుకున్నావా? నువ్వే మంచోడివి, ఆ అమ్మాయి మంచిది కాదు అంటూ చిరంజీవి గారి కూతురు మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు. ఈ విషయం గురించి చిరంజీవితో కానీ లేకుంటే వాళ్ళ బంధువులతో కానీ ఎవరితో అయినా కన్ఫర్మ్ చేసుకోకుండా ఉదయ్ కిరణ్ గారు మైండ్లో అదే ఫిక్స్ అయిపోయి బ్రేకప్ చెప్పేశాడు. మీ పెద్దోళ్ళు ఉన్నారే అని చిరంజీవి గారు తన ఫోన్లో, మీ అమ్మాయిని సరిగా పెంచుకోవయ్యా నువ్వు, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అని చిరంజీవి గారితో అలాగే మాట్లాడాడు. దానివల్ల పిరికివాడు అని అన్నాను, మంచివాడు కాదు అన్న ఉద్దేశంతో కాదు. సో ఇదనమాట. లెటర్లో చిరంజీవి గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ గారు బెదిరించినట్టుగా కానీ రాయలేదు. ఆయనకున్న డబ్బుల గురించి, బంగారం గురించి మాత్రమే తన భార్యకి, మా అక్కకి ఇచ్చేసేయి అని రాశాడు. కట్ చేస్తే విషిత మాత్రం అవేవి రాయలేదు అన్నట్టుగా ఒక ఫేక్ లెటర్ రాసేసి చూపించింది ప్రెస్ వాళ్ళకి. ఒరిజినల్ లెటర్ చూపిస్తే ఏమవుతుందంటే, ఆ బంగారం గురించి ఉదయ్ కిరణ్ వాళ్ళ అక్క అడుగుతుంది. మొత్తానికి ఇప్పుడు ఆ 50 తులాల బంగారం, వెండి, డబ్బు అదంతా విషితనే. ఓం శాంతి, డిస్కో శాంతి. వీడియో వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.